ఓకే, ఈరోజు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా మరి దొంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరి రాజు గారితో ఉన్నాం. మరి తను డోర్ టు డోర్ అయితే క్యాంపెయినింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఓటర్లను అయితే అడుగుతూ ఉన్నాడు, నన్ను ఓటు ఇవ్వండి, నాకు ఈసారి గెలిపియండి, ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు ఆ విషయం ఓటర్ని అడగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఓటర్ పైన రాజుగారికి నమ్మకం లేదా, లేకపోతే రాజుగారి మీద ఓటర్కి నమ్మకం లేదా అనే అంశం మనం రాజుగారిని అడిగి తెలుసుకుందాం. రాజు నమస్తే. నమస్కారం. ఏమంటున్నారు మీరు? ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఓటు మీరు అడుగుతున్నారు, వాళ్ళేమంటున్నారు మీరు ఓటు అడుగుతున్న సందర్భంగా? మాకు పాజిటివ్ అయిన రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాము, అందుకనే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళది మాకు. దానిలో ఇంకోటి ఏంటంటే విలేజ్ నేను అభివృద్ధి చేస్తాను వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎన్నో విషయాలలో ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేసిన, అందుకనే ఊరును డెవలప్ చేస్తాను తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరి నా మీద పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అంటే ఏం హెల్ప్ చేశారు? ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ఫస్ట్ రావడం, ఓటేయాలని ఏమన్నా కంకణం కట్టుకున్నారా, లేకపోతే మీరు ఊరికేమన్నా ఇప్పటివరకు ఏమన్నా సర్వీస్ చేసారా అని మీకు సానుభూతి చూపెట్టాలి? ఎందుకు మీకు ఓటేయాలంటారు? అంటే ఊరికి నేను చేసిన కంకణం కట్టుకోవాలని ఏం లేదు. నేను విలేజ్కి ఏదైనా కావాలి అన్నా ఫస్ట్ నేనే ఉంటా. ఏమన్నా చెయ్యాలన్నా, డెవలప్ చేయాలన్నా, గ్రీనరీ లేదు అంటే స్పాన్సర్ చేయడము, ముందుకు రావడము, పబ్లిక్లో ఏదైనా మీటింగ్లు అయితే ముందుండడం, ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ రావడము, ఏం పేద ప్రజలకు ఎవరన్నా ఏమి లేకుండా ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడము, అట్లాంటివి చేస్తా. అందుకనే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు, తర్వాత మీరు ఏ నామినేట్ పదవిలో లేరు, ఏదో మామూలుగా ఒక మెంబర్గా అంటే ఒక ఊరు ప్రజలకు ఉన్నారు. అంటే ఈ సర్వీసు మీరు ప్రజలకు హెల్ప్ చేయాలి, నేను ప్రజల ముందు ఉండాలి, వాళ్ళ ఆపదలో నేను భాగం పంచుకోవాలని ఎందుకు చేయాలనుకుంటారు అటువంటిది? అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు హామీలు ఇచ్చి కూడా చేయలేకపోయారు. వాళ్ళు మేము చెప్పి వాళ్ళని మేము నిల్చోబెట్టి వాళ్ళతో చేపించినాం. మేము కూడా వాళ్ళతో పాటు తిరిగి వాగ్దానాలు ఇప్పించినాం. ఆ వాగ్దానం వాళ్ళు నెరవేర్చుకోలేరు. అందుకనే ప్రజలకు వీళ్ళు ఎవరు ఏం చేస్తలేరు చెప్పింది మనం. అందుకనే వీళ్ళని ఎందుకు పెట్టాలి, మనమే ఉండి మనం ప్రజలకు సర్వీస్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్తో మనం రావడం. అంటే మీరు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి, మీరు ఏదైతే నిలబెట్టినటువంటి అభ్యర్థి తరఫు నుంచి మీరు ఏదైతే వాగ్దానాలు ఇప్పించారో, మరి ఆ వాగ్దానాలు గతంలోనే మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, మరి ఇప్పుడు మీరు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ వేయడం జరగడం లేదా? లేదు, ఏం క్వశ్చన్ చేయరు. ఎందుకంటే నేను చేస్తా ఆల్రెడీ. వాళ్ళ ప్రభుత్వంపై నా సొంత డబ్బులతోనే నేను ప్రజలకు హెల్ప్ చేసిన. అది వాళ్ళకి నమ్మకం, చేస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి నన్ను ఈడు వరకు తీసుకొస్తారు. నా ఎంట అంతమంది ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఏం జరిగింది మరి ఇప్పుడు గతంలో పాలకుల వల్ల అభివృద్ధి ఇక్కడ దొంతనపల్లి గ్రామ పంచాయతీ అంటే ఏమంటారు? వాళ్ళు పేదవాళ్ళకు ఇండ్లు ఇస్తాము, స్థలాలు ఇస్తాము అని వాగ్దానాలు ఇచ్చారు. అది ఏది నెరవేర్చలేరు. అందులో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అదే మనం ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ప్రభుత్వంలో వచ్చిన నెక్స్ట్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు ఇప్పిస్తాము. ఇంకోటి గవర్నమెంట్ స్థలం ఉంది కానీ దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు. మేము అది పేద ప్రజలకు 50 గజాల 60 గజాల గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి అది ఎవరెవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఇప్పిస్తాం కంపల్సరీ. ఇప్పుడు మామూలుగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీ గ్రామానికి ఏదో బతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు లేకపోవచ్చు, తర్వాత వాళ్ళకి కిరాయి రెంటర్స్ చాలా సీనియర్ గా వచ్చి ఇక్కడ ఉండి కూడా, అంటే అటువంటి వాళ్ళు కూడా అర్హులు అంటారా? వాళ్ళకు కూడా మీరు ఇస్తారా ఇండ్ల స్థలం? అర్హులే వాళ్ళకు కూడా. ఎందుకంటే 20 years నుంచి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే మా ల్యాండ్లనే రెంట్కు తీసుకొని మరి హోటల్స్ నడిపించుకుంటారు. వాళ్ళు ఇక్కడనే 20 years 25 years నుంచి ఉంటారు. వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే 25 years నుంచి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి నివాసం ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత పేద ప్రజలు కూడా ఉన్నారు ఊర్లో, అందరూ ఉన్న వాళ్ళని లేరు, పేదవాళ్ళు కూడా. వీళ్ళు ఏం చేశారు అంటే ఉన్న ప్రభుత్వం వచ్చిన స్కీములన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అది తప్పు చేశారు. మేము అది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. గ్రామసభ పెట్టినప్పుడు క్వశ్చన్ చేస్తే ఏదో ఇచ్చేసినాము అని తప్పించుకోరు తప్ప వాళ్ళు ఉపయోగించుకోరు, వాళ్ళ ఫ్యామిలీలకు ఉపయోగించుకోరు తప్ప ప్రజలకు ఏం చేయలేరు.
పేద ప్రజలకి ఎటువంటి సాయం చేయలేరు. మేము 100% పేద ప్రజలకు చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా మిగిలితే వేరే వాళ్ళకి చేస్తాం తప్ప పేదవాళ్ళని వెనకాల పెట్టి ఉన్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయడం జరగని పని, జరగదు కూడా. ఇప్పుడు దొంతనపల్లి చూస్తే మనం గ్రామం చూస్తే ఇప్పుడు మంచి కాస్ట్లీ ఏరియా, బిల్డింగ్లు అయితే సొంత బిల్డింగ్లు అయితే చాలా హైఫైగా కట్టుకున్నారు. తర్వాత అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడిపోయింది గ్రామం. ఏది తీసుకున్నా ఇక్కడ ఏది కూడా వసతులు లేదు. వీటిని ఎట్లా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటారు? అంటే ఇది 111 జీవో కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉండదు, అంత విఐపి జోన్ కాబట్టి విఐపీస్ ఉంటారు. డోనర్స్ని పట్టుకొని విలేజ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఆల్రెడీ డోనర్స్ కూడా ఉర్రు, వాళ్ళు కూడా హామీ ఇచ్చిర్రు, మేము విలేజ్కి అడగండి చేస్తాం, కానీ ఆర్థికంగా మాకు డబ్బులు అడగకండి, మీరు విలేజ్ని ఏదైనా డెవలప్ చేయమని అడగండి, 100% మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు మనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గ్రామం ఉంది, మరి ఇప్పుడు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి చిన్న ఉంది, అది కూడా ఇప్పుడు కొంచెం అది చాలా రోజులు అన్నట్టుంది కట్టి, మరి ఆ బిల్డింగ్ కూడా కొంచెం స్థితిలో అవస్థకు చేరినట్టుంది. దాన్ని ఎట్లా చేస్తారు? దాన్ని ఏమన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకొస్తారా? దాన్ని కార్పొరేటివ్ స్థాయికి తీసుకొస్తారా? దాన్ని ఏంటంటే దాన్ని డిమాలిష్ చేయాలని అందరు నిర్ణయం తీసుకుర్రు. ఇంతకుముందు కూడా మాట్లాడినాము, ఎందుకంటే ఆ శిథిలాలన్నీ చాలా రోజులు అవుతుంది, అది అంది పెచ్చలు అది ఊడిపోతుంది. మాకు కంప్లీట్ వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని డిమాలిష్ చేసి కొత్త స్కూల్ కట్టాలనే కాన్సెప్ట్తో అందరు ఉన్నారు. దాన్ని కూడా ఒక డోనర్ మాట్లాడినాం, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిర్రు. దానికోసం కూడా మేము 100% హై స్కూల్ వరకు చేయాలన్న కాన్సెప్ట్తో ఉన్నాము. అందరు సపోర్ట్తో 100% అది చేస్తాం. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ సరే డిమాలిషన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత పిల్లలకు కొంచెం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ క్లాసెస్, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళకు ల్యాప్టాప్స్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ లేకపోతే వాళ్ళకు వైఫై కనెక్ట్ విధంగా ఏదన్నా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా ఏమైనా చేస్తారా స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని? 100% స్టూడెంట్స్ కోసం అయితే 100%. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడి కాబట్టి వాళ్ళకి 100% వైఫై కనెక్షన్ చేపిస్తాం. ఇంకోటి అంతే, వాళ్ళకు లైబ్రరీ కూడా ఒక సపరేట్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ మైండ్ అనేది బయటి ప్రపంచం మీద లేకుండా జర స్టడీ మీద ఫోకస్ అయ్యేటట్టు వాళ్ళకి కావాల్సింది మేము ఏర్పాటు 100% చేస్తాము. చదువుకునే పిల్లలకు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడెక్కడో చెట్ల పంటి పొదల పంటి పోయి కూర్చొని సిగరెట్లు తాగడం, పిచ్చి పిచ్చి చేయడం అనేది తీసేసి ఒక కూర్చోవడానికి ఒక లైబ్రరీ అనేది కంపల్సరీ కావాలి. అక్కడ దొంతనపల్లి 100% మేము రాగానే మేము వచ్చిన మరుక్షణమే లైబ్రరీ 100% ఏర్పాటు చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూత్కి ఇప్పుడు ఇది గతంలో నుంచి ప్యాషన్గా మారిపోయింది. ఏంటంటే ఒక ప్లే గ్రౌండ్ కావాలి, ఒక స్టేడియం కావాలి అనేది కూడా కోరుకుంటున్నారు. మరి దాన్ని మీరు ఎట్లా దాన్ని వాళ్ళకు హామీ అయిపోతారు? ఆల్రెడీ ప్లే గ్రౌండ్ ఉంది, చిన్న ఉంది. అయితే అది జస్ట్ వాలీబాల్ ఆడుకోవడానికి, ఖోఖో ఆడుకోవడానికి దాన్ని మెయింటైన్ చేయట్లేదు ఎవరు. జస్ట్ ఏదో చేసిర్రు, గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది, అది చేసేసి వదిలిపెట్టేసారు. దాన్ని కూడా పర్ఫెక్ట్గా చేపించి ఒక నీట్గా చేయించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఓకే రాజుగారు, మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా లాస్ట్కు మనం పోయేది వైకుంఠధామంకే. అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ అంత నిర్వీర్యంగా కొన్ని గ్రామాలలో మళ్ళీ అక్కడ చూడని ప్లేస్లల్లో అది మళ్ళీ పోకూడదు అనే సిచ్యువేషన్లో అక్కడ స్నానాల గదులు లేకపోవడం, తర్వాత వాటర్ సోర్స్ లేకపోవడం, అటువంటి చాలా చూస్తున్నాం. దాన్ని ఎట్లా ఒక గ్రీనరీ, దాన్ని ఒక మోడలింగ్, అది ఒక కార్పొరేటర్ వ్యవస్థ లెక్క చేయబోతారా అంటారా? 100% చేస్తామండి. ఇప్పటికి ఆల్రెడీ ఉన్నది వైకుంఠ గవర్నమెంట్ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. అయితే అది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చేయట్లేదు వీళ్ళు. దానిలో గ్రీనరీ పెట్టించి దానికి వాటర్ సొల్యూషన్, వాటర్ కూడా ఉంది అక్కడ, ప్రాబ్లం లేదు వాటర్ లేకుండా. కానీ ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాన్ని కూడా మేము మెయింటెనెన్స్ చేయిస్తాం. నీట్ అక్కడ వసతులు కూడా అన్ని విధాల ఉండేలాగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రతి ఇంటికి బీపీ, షుగరు, తర్వాత రకరకాలుగా రోగాలన్నిటివి ఉన్నాయి. కొంతమంది కార్పొరేటర్ స్థాయి హాస్పిటల్కు పోవాల్సిన అవసరం ఉంటే కూడా పోలేని పరిస్థితి, అక్కడ ఫైనాన్షియల్ తోటి పోలేకపోతారు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని మెడికల్ క్యాంపులు అటువంటి ఏర్పాటు చేస్తారా? 100% చేస్తామండి. ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా చేయించినాం.
ఇంతకుముందు కూడా చేయించినాము. నెక్స్ట్ కూడా 100% మా ప్రభుత్వం రాగానే, మేము ప్రభుత్వంలోకి రాగానే 100% 3 మంత్స్కు 3 మంత్స్ లేదా 1 మంత్ కావాలంటే 1 మంత్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు 1 మంత్కే చేయించినాము, 1 మంత్కే చేయిస్తాం. 1 మంత్కు ఒకసారి కంపల్సరీ మెడికల్ క్యాంప్ వేయించడం జరుగుతుంది. ఇంకా లేదు వాళ్ళకు పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే మేము సిటీ హాస్పిటల్ కూడా మా సొంత ఖర్చులతో మేము తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పెన్షన్ వ్యవస్థ అనేది చాలా ఇదైపోయింది. ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు వృద్ధులకు చూడడము ఆ పెన్షన్ల కోసం కూడా కొంతమంది, అంటే ఈ ఏరియాని కావచ్చు, కొన్ని గ్రామాల్లో మేము సర్వేలను చూస్తుంటే ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూస్తున్నటువంటి సమయాలు ఉన్నాయి ఇప్పుడు. మరి అటువంటి వాళ్ళకు మీరు ఎట్లా కోఆర్డినేషన్ తీసుకుంటారు? వాళ్ళకి ఎట్లా మీరు పెన్షన్ అర్హులుగా గుర్తించి మీరు ఎట్లా వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం చేస్తారు? ఉన్నారు, ఇప్పటి వరకు 50 మెంబర్స్ కూడా ఉన్నారు అప్లికేషన్ చేసిన వాళ్ళు. వాళ్ళకి ఇంతవరకు రాలేదు. వాళ్ళు వచ్చి కంప్లైంట్, గ్రామ సభ పెట్టినప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, అడుగుతుంటారు. అయితే మేము వచ్చిన తర్వాత 100% వాళ్ళకు మేము గవర్నమెంట్ వాళ్ళ మండలి తీసుకెళ్ళి వాళ్ళతో, గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడి 100% వాళ్ళకి వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం. మేము తీసుకుంటాం ఆ చర్య, దాని మీద రియాక్ట్ కూడా మేము అవుతాం కంపల్సరీ. అది మేము మా పరంగా ఎంతవరకు చేయాలో అంతవరకు మేము చేస్తాం, వాళ్ళకి వచ్చేలాగా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదంటే ఇప్పుడు 111 జీవో సరే పెద్ద కన్స్ట్రక్షన్ జరగకపోయినా ఈ స్మార్ట్ సిటీ లాగా చేయాలనేది ప్రజల సంకల్పం. అంటే ప్రతి వసతులు కల్పించినప్పుడు ఆటోమేటిక్ యూత్ అభివృద్ధి జరిగిందంటే ఆటోమేటిక్ ఎవరు సెల్ఫ్గా ఉంటుంది వాళ్ళు ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. దాని దిశగా మీరు దిశానిర్దేశాలు యువతకు ఏం చెప్పబోతారు? 100% వాళ్ళకు అనుకూలంగా చేస్తాము. ఎటువంటి అంటే ఇప్పుడు అంత అక్కడక్కడంతా మెయింటెనెన్స్ అనేది ఉండదు. అదంతా క్లీన్ చేయించి అక్కడక్కడ చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్ రోడ్డు పక్కల చెట్ల కింద అట్లా వేపించి ఎప్పుడైనా ఇట్లా కూర్చోవడానికి ప్లేసులు లేక ఏం చేస్తారు ఎక్కడంటే అక్కడ కూర్చొని గందరగోళం చేసేస్తారు. ఆ పొదలలో కూర్చొని ఆ చెట్లల్లో అంతా గలీజ్ చేసేస్తారు. ఆ ఏరియాలలో మేము చూస్తామంటే నీట్ క్లీన్ చేయించి ఆ చైర్లు రేపించినాం అనుకో, ఆ మెయింటెనెన్స్ అనేది నీట్నెస్ ఉంటుంది. మనం ఎటువంటి ఇప్పుడు దారి ఉంది, అటుపక్కల ఇటుపక్కల అంతా చెత్త చెదారం వేసి పడేస్తారు. మనం అట్లా చైర్లు వేసేసినాం అనుకో, అరే నీ అమ్మ ఇక్కడ చెత్త వేయడానికి వాళ్ళు వేయడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అరే నీ అమ్మ ఇక్కడ చెరువుని కూర్చుంటారు, పబ్లిక్ తిరుగుతుంటారు అని చెప్పేసి అట్లా చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకనే మేము 100% దాని మీద మేము చర్య తీసుకుంటాం. 100% దాన్ని మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం. అంటే మొత్తానికి గ్రీనరీ తోటి ఆహ్లాదకరంగా మీరు ఈ దొంతనపల్లి గ్రామానికి ప్రతి ఒక్క అంటే ప్రయాణికుడు చూస్తే వెల్కమ్ లెక్క చేసేటట్టుగా విధంగా అభివృద్ధి చేస్తారంటారు. 100% చేస్తాం అది, 100%. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము చేసినాం. మొత్తము నర్సరీ నేను గ్రీనరీ కోసం వాళ్ళకు కొంత డబ్బు కూడా మేము చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీకి గ్రీనరీ కావాలి కంపల్సరీ, విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే గ్రీనరీ కంపల్సరీ కావాలని చెప్పేసి రోడ్ నుంచి విలేజ్ వరకు మొత్తము నర్సరీ గ్రీనరీ పెట్టించింది మనమే. మొత్తం మా చేతుల మీదనే జరిగింది, మేమే ఇప్పించడం జరిగింది. మేము మా పన్నులను పెట్టి కూడా మేమే దాన్ని చేయించడం కూడా జరిగింది. ఎందుకంటే మొత్తం ఘోరంగా ఉండే ఫస్ట్ ఆ దారి పక్కల అటు ఇటు ఏ చెత్త ఏదంటే అది పడేస్తుండే. ఇట్లా ఉండొద్దు, విలేజ్ డెవలప్ కావాలి అంటే మనకు మంచి ఫండ్ ఉంది ఐబిఎస్ కాలేజ్ నుంచి. మనం 100% మన విలేజ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఆ నుంచి విలేజ్ అంతా మొత్తం గ్రీనరీ చేయించినాం. గ్రీనరీ చేయిస్తే ఆ మొక్కలన్నీ అదేదో చెట్లు చెప్పారు కదా, ఆ చెట్లు ఉండొద్దు అని మళ్ళీ అవి తీసిర్రు. ఇప్పుడు కూడా ఇప్పటికైనా మళ్ళీ మేము మా ప్రభుత్వం రాగానే మళ్ళీ గ్రీనరీ 100% గ్రీనరీకి ఇంపార్టెంట్ ఇస్తాం, విలేజ్ డెవలప్మెంట్ చేస్తాం. ఎట్లా ఉపాధి విషయంలో యువకులకు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చదువుకున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నారు. అంటే కార్పొరేట్ స్థాయిలో అటువంటి లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో మనం రాని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఉపాధి కల్పన కోసం కానీ వాళ్ళకు సోర్స్ ఏమైనా కల్పించే ప్రయత్నం చేస్తారా? 100% చేస్తాము. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కంపెనీలలో, వాళ్ళతో కూడా మాట్లాడతాము. వీళ్ళకి 100% యూత్కి వచ్చేసి 100% మాతో ఎంత సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉపాధి కల్పించేలాగానే ప్రయత్నం చేస్తాం. ఓకే, నేను గతంలో కూడా గ్రామానికి నేను సర్వీస్ చేసిన, మరి
గతంలో ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ హామీలు ఏదైతే గత పాలకులు ఇంప్లిమెంటేషన్ చేయలేరో మరి ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో ద్వారా ఖచ్చితంగా నేను ఇది ఒక స్మార్ట్ సిటీ టైపే నేను అభివృద్ధిలో నేను ముందుస్తా అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.